హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లెమన్ రైస్ చిత్రాన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. చిత్రాన్నంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని పప్పులు, చిటికెడు పసుపు, కొన్ని శనక్కాయ పప్పులు, ఇంకా కొంచెం ఉద్దిబ్యాళ్ళు, ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్, నిమ్మరసం మనం తీసుకున్న రైస్ని బట్టి మనం తీసుకోవాలి. ఇంకా ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనం ఈరోజు లెమన్ రైస్ మసాలాతో చేద్దాం కాబట్టి నేను మసాలాకు కావాలి అని అల్లం, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, ఇంకా ఇవన్నీ తీసుకున్నాను. మనం రోజు కొంచెం లెమన్ కన్స్యూమ్ చేయడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఇంకా గ్రౌండ్ నట్స్, అల్లం. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్లో మనం తీసుకున్న అల్లం కట్ చేసి వేసుకోవడం వల్ల తొందరగా మిక్సీ అవుతుంది. ఇంకా పచ్చిమిర్చి కూడా అన్నం క్వాంటిటీని బట్టి తీసుకున్నా. నా దగ్గర ఉన్న ప్రజెంట్ అన్నంకి 5 సరిపోతాయి. ఇంకా కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర. ఆ కొత్తిమీర నేను కొంచెం కాడలతో సహా వేసుకున్నా, కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అని. ఇంకా మోస్ట్లీ నేను ప్రతి ఒక్క ఫుడ్కి కొత్తిమీర యూస్ చేస్తాను. అండ్ ఇప్పుడు లాస్ట్లో మనం పప్పులు వేసుకోవాలి. పప్పులు మ్యాండేటరీ అనేం కాదు, స్కిప్ చేయొచ్చు. కానీ మనము ఎక్కువ కారం తినలేము, అలాంటి టైంలో కొంచెం పప్పులు వేసుకుంటే మనకు కారం తగ్గిద్ది. ఆల్సో మనం హెల్త్కి కూడా మంచిది అన్నట్టు నేను పప్పులు వేస్తాను. ఇవన్నీ ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి వేసాను. నేను మిక్సీ పట్టేటప్పుడే ఆల్మోస్ట్ సాల్ట్ కూడా వేసుకుంటాను. ఎందుకు అంటే నేను రైస్లో సాల్ట్ కొంచెం తక్కువ వేస్తాను కాబట్టి కల్లుప్పు నేను మిక్సీ జార్లోనే వేస్తాను. సో దట్ అంతా మంచిగా మిక్స్ అవుతుంది, మళ్ళీ సపరేట్గా ఉప్పు వేసి కలుపుకోకుండా. ఇవన్నీ ఇప్పుడు నేను మిక్సీకి పడతాను. మిక్సీకి పట్టాక మన మసాలా రెడీ అయిపోతుంది. ఈ మసాలా మనం చిత్రాన్నం చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక మనము 1 స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఆయిల్లో ఆవాలు వేసాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకొక టేబుల్ స్పూన్ మనం ఉద్దిబ్యాళ్ళు వేసుకుంటాం. ఇంకా మనకు కావాలంటే ఎక్స్ట్రా పోపు గింజలు, మనం పోపుకి ఏమేమి వాడతామో కరివేపాకు, ఎండుమిరపకాయ అవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ప్రజెంట్ అయితే స్కిప్ చేశాను. ఇవన్నీ బాగా కొంచెం వేయించాలి. అవి కొంచెం లైట్గా వేగేంత వరకు మనం స్టవ్ మీద లైట్గా వేగించుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే మీకు కొంచెం లైట్గా వేగాయి ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు అని అనిపించినప్పుడు ఒక చిటికెడు పసుపు వేయండి. పసుపు కూడా నేను ఆల్మోస్ట్ అన్ని ఫుడ్స్లో వాడతాను, యాంటీబయోటిక్ అని. ఒకవేళ కొంచెం మీకు అన్నం ఎక్కువ అనిపిస్తే ఇంకొక స్పూన్ మీరు పసుపు వేసి మంచిగా వేయించుకోండి. పసుపు వాసన పోయేంత వరకు మీరు ప్యాన్ మీద వేయించుకుంటూ ఉండండి. దాని తర్వాత నేను గుప్పెడు పప్పులు వేసాను, శనక్కాయ పప్పులు. శనక్కాయ పప్పులు ఎంత వేగితే మనకు ఫుడ్ అంత టేస్టీగా ఉంటుంది. సో లో ఫ్లేమ్లో శనక్కాయ పప్పులని మంచిగా వేయించుకోవాలి. అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఈ గ్రౌండ్ నట్స్ మనకి వేగేసరికి మనకు ఆల్మోస్ట్ 2 minutes టైం ఈజీగా పడుతుంది. కానీ కలపెట్టుకుంటూనే ఉంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ చూసారా, పప్పులు వేగిపోయాయి. అందుకు నేను ఇప్పుడు మనం ముందుగా మసాలాకి వేసుకున్న మొత్తం మిక్చర్ వేస్తున్నాను. చూడండి, నేను ఫస్ట్ ఒక సైడ్ నుంచి తీసి ఇంకా దాని తర్వాత మొత్తం జారుకున్న మొత్తం మసాలా వేసేస్తున్నాను. మళ్ళీ మసాలాలో వాటర్ వేసుకోవాలి, అవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ మనం పట్టుకున్న మసాలా మాత్రం ఆయిల్లో వేసి బాగా అదంతా మంచిగా వేగేంత వరకు మనం వేపుతూ ఉండాలి. ఇది ఆల్మోస్ట్ మనం 1 to 1.5 minutes స్టవ్ మీద వేసి వేయించుతూ ఉంటే మనకి ఆ మసాలా అనేది కొంచెం దగ్గర పడిపోతుంది. ఆ గ్రీనిష్ కలర్ ఉండేది కొంచెం మనకి బ్రౌన్ కలర్కి టర్న్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా తీసి పిండుకున్న లెమన్ జ్యూస్ వేసుకోవాలి.
నిమ్మరసం వేసుకున్నాక ఈ నిమ్మరసం మనము అన్నం కలిపేటప్పుడైనా వేసుకోవచ్చు. నేను మాత్రం పోపులోనే వేసేస్తున్నాను. సో అది మళ్ళీ నిమ్మరసం అంతా కలిసేంత వరకు కొంచెం అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఇప్పుడు ఇది దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మనము ఉడికించుకున్న రైస్ పొడి పొడిగా చేసుకోవాలి. దాని తర్వాత పొడిగా చేసుకున్న అన్నాన్ని మనం మసాలాకి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మీరు ప్యాన్ దించుకొనైనా వేయచ్చు. కానీ స్టవ్ ఆఫ్ చేయడమే మంచి సజెషన్. ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉంటే మనకు అక్కడ పోపు మాడిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ దించుకొని మనం ముందు పొడి చేసుకున్న అన్నంని ప్యాన్లో వేసి మంచిగా కలపెట్టుకుంటే మనకి మొత్తం బాగా అంతా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఫస్ట్ పొడి పొడి చేసుకున్న అన్నాన్ని అంతా మసాలా పైన వేసేస్తున్నాను. ఇప్పుడు అన్నం అంతా నేను మసాలా పైన వేసాక ఒక సైడ్ నుంచి కలుపుకోవడం అనేది స్టార్ట్ చేస్తాను. సైడ్ నుంచి ఎందుకు అంటే మనం మెల్లిమెల్లిగా సైడ్ నుంచి మిక్స్ చేసుకుంటూ వస్తే అప్పుడు అన్నం పూర్తిగా మిక్స్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు వేడి అన్నంతో చేస్తున్నట్టయితే ఫస్ట్ వేడి అన్నం కొద్దిసేపు చల్లార్చుకొని దాని తర్వాత మీరు మసాలాలోకి ఏమని నేను సజెస్ట్ చేస్తాను. వేడి వేడి అన్నం అయినా వేసుకోవచ్చు, కానీ మీకు ముద్దగా అయిపోతుంది వేడి వేడి అన్నం అనేది. సో అన్నం చల్లార్చినాక వేసుకుంటే మనకి లెమన్ రైస్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా మనం చిత్రాన్నం అంటే కొంచెం పొడి పొడిగానే ఉండాలని అనుకుంటాం. చాలామంది పొడి పొడిగా ఉంటేనే ఇష్టపడతారు. సో నేనైతే వేడి అన్నం అయితే చల్లార్చి దాని తర్వాత మిక్స్ చేస్తాను. ఒకవేళ నైట్ మిగిలిపోయిన అన్నం అయితే ముందుగా బాగా పొడి పొడి చేసుకొని మళ్ళీ నేను మసాలాలో వేసుకుంటాను. ఇప్పుడు మొత్తం వైట్ రైస్ అంతా మసాలాలోకి మిక్స్ అయ్యేంత వరకు జెంటిల్గా మిక్స్ చేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ ఒక సైడ్ నుంచి మిక్స్ చేసుకుంటూ దాని తర్వాత మొత్తం వేసుకుంటున్నా. చూసారా, మనకి లెమన్ రైస్ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీరు కావాలి అంటే పైన కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొత్తిమీర మిక్సీకి పట్టాను కాబట్టి నేను పచ్చిగా తినడం అంతగా ఇష్టపడను. సో అలా వేసుకోలేదు. మనకి లెమన్ రైస్లో కావాలంటే మనం వేయించిన జీడిపప్పు వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇంట్లో రోజు చేసుకోవడానికి సింపుల్గా ఉండడానికి అది స్కిప్ చేశాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, బాగా లెమన్ రైస్ అనేది బాగా మిక్స్ అయిపోయింది. వైట్ రైస్ అసలు ఒక్క చోట కూడా లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మన లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం ఒక సర్వింగ్ బౌల్లో దాన్ని సర్వ్ చేసి తినడమే. ఈ లెమన్ రైస్ అనేది మనం చాలా క్విక్ బ్రేక్ఫాస్ట్ కానీ కాదు, ఒకవేళ ఆఫ్టర్నూన్ అన్నం మిగిలిపోయి ఏదైనా కర్రీ లేకుంటే నైట్ అయినా మనం ఈ రెసిపీని యూస్ చేయొచ్చు. లెమన్ రైస్ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. బాయ్.